धीरेण सत्यते सर्वं सद्याधीपं नमोस्तुते। అతిథులందరూ కూడా జ్యోతిప్రజ్వలనం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. మన భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి అయినటువంటి పటేల్ గారి చిత్రపటానికి అతిథులు వచ్చేసి ఆయన విజన్ 150 సంవత్సరాల క్రితం ఆయన విజన్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఆయనే లేకపోయింటే మన దేశం ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. ఇంత యూనిటీ ఉండేదా? అసలు ఇప్పుడే ఇంత మన కాన్స్టిట్యుయెన్సీ అన్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు కూడా కులానికి కోరు మతానికి కోరు చీలిపోతున్నాం. కానీ ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన విజన్, ఆయన వల్లనే ఈ భారతదేశం ఈ రోజు ఇంత విధంగా నిలబడింది అనేది అందరము ఒప్పుకోవాల్సిందే. పిల్లలందరూ మీరు చాలా హబీబుల్లా గారు చెప్పారు, సిఇఓ గారు, ఈ 1 month కాలేజీలు మెయిన్ గా పార్టిసిపేషన్ ఉండేటట్టు ప్రోగ్రామ్స్ కలెక్టర్ గారితో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని జరుపుకుంటున్నాం. దేశం అంతా కూడా రాష్ట్రీయ ఏకతా దివస్ అంటే జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆయన జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఏమిటి ఆయన విశిష్టత? అంత విశిష్ట వ్యక్తి కాకపోతే మనం ఇలా రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోలేము. ఏమిటి విశిష్టత అంటే ఆయన అందరిలాగే స్వాతంత్ర సమరయోధుడు. మన గాంధీజీ అడుగుదారుల్లో నడిచి మన స్వాతంత్ర పోరాటంలో ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఆయన ఒకడు. ఆయన విశిష్టత ఏమిటంటే PGRS హాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి వేడుకలు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి రాష్ట్రీయ ఏకతా దివస్ అనే ఒక పేరు ఇచ్చి ఒక మంత్ లాంగ్ సెలబ్రేషన్స్లో కండక్ట్ చేయమన్నారు. దీంట్లో రకరకాలైనటువంటి పాదయాత్రలు, కొన్ని కాంపిటీషన్స్, ఇలా మనకు డే లాంగ్ ప్రోగ్రామ్స్, ఒక 1 month వైజ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇచ్చినారు. వీటిని మనము మన జిల్లాలో కూడా ఈ రోజు నుంచి ప్రారంభించి దాదాపు మనము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంతవరకు మనకు వక్తలు తెలియజేసిన విధంగా వీరి యొక్క జీవితంలోని ముఖ్యమైన అంశాలు, వీటి వెనకలో ఉన్న ఆయన యొక్క తర్వాత ఈ సంస్థానాల విలీనంలో ఆయన పాత్రను మనము తెలుసుకోవాలన్నమాట. మనకు ఈ భారతదేశంలో స్వతంత్ర పోరాటం బ్యారిస్టర్ చదువు అభ్యసించి భారతదేశానికి వచ్చిన తర్వాత మనకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సమగ్రత మరియు భద్రతను దేశ పౌరుల మధ్య విస్తృతంగా ప్రచారం చేయడానికి కృషి చేస్తాను. నా దేశం యొక్క ఏకీకరణకు మార్గం చూపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి, త్యాగం మరియు కృషిని స్మరించుకుంటూ ఆ ఆత్మలోనే ఈ ప్రతిజ్ఞను స్వీకరిస్తున్నాను. గంభీరంగా హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.